ఏపీలో విశాలాంధ్ర ఏర్పాటు దిశగా జరుగుతున్న కుట్రలను చూసి తెలంగాణ మండిపడ్డది. ఒక్కసారిగా ఉద్యమం దావానలంలా వ్యాపించింది. జై తెలంగాణ అంటూ జనహోరు కెరటమై ఎగిసింది. విద్యార్థులు, ఉద్యోగులు, స్థానిక సంస్థలు, కులవృత్తి సంఘాలు ఎక్కడికక్కడ తీర్మానాలు, హోరెత్తిన ర్యాలీలు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా తెలంగాణకే జైకొట్టిన మున్సిపాలిటీలు, పంచాయతీలు. తెలంగాణ రాష్ట్రమే తమకు లాభమంటూ వ్యాపార సంస్థల తీర్మానాలు. హామీలతో లాభం లేదని స్పష్టం చేసిన మంత్రులు. సమ్మెకు దిగిన మజ్దూర్ సంఘ్ కార్మికులు. అదో అద్భుత ప్రజా వెల్లువ. విశాలాంధ్ర వాదంతో తెలంగాణలో అడుగుపెట్టిన ఆంధ్ర నాయకులకు అడుగడుగునా నిరసనలు, పట్టించారు ముచ్చెమటలు. ఢిల్లీ పెద్దలతో ఒత్తిడితో, కాస్ట్ లాబీయింగ్తో ఉన్నట్టుండి మాట మార్చిన నాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పలేదు. 1955 నవంబర్ 5 నాడు హైదరాబాద్లో ఆందోళనకారులు ముఖ్యమంత్రి కారుపై రాళ్ల వర్షం కురిపించారు. నవంబర్ 25 నుంచి ఎస్ఆర్సీ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫజల్ అలీ సిఫార్సులు అమలు చేయాలని తెలంగాణ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. విశాలాంధ్ర దురుద్దేశాలను చీల్చి చెండాడారు. అటు అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే అదే రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బ్రహ్మాండమైన బంద్ జరిగింది. తెలంగాణ విద్యార్థి ఫ్రంట్ పిలుపుతో అన్ని జిల్లాల్లో తెలంగాణ దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య నాయకులు ప్రజాభిప్రాయాన్నే గౌరవించాల్సిన స్థితి నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ డెలిగేట్లు తెలంగాణే తమ అభీష్టమని తేల్చి చెప్పారు. ఇవాల్టిలాగే ఆ రోజుల్లో కూడా ఆంధ్ర మీడియా అబద్ధాలను, అసత్యాలను కుమ్మరించింది. మద్రాసు నుంచి వెలువడే పత్రికలు తెలంగాణలో విశాలాంధ్ర కోసం భారీ ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నట్టు తప్పుడు వార్తలు ప్రచురించాయి.
హైదరాబాద్ నుంచి వెలువడే ఏకైక తెలంగాణ పత్రికైన గోలకొండ పత్రిక మాత్రమే తెలంగాణ వాస్తవ చిత్రాన్ని కళ్లకు కట్టింది. విశాలాంధ్ర నష్టాలను, తెలంగాణ ప్రయోజనాలను లోతుగా విశ్లేషించే వ్యాసాలెన్నో ప్రకటించింది. హస్తినలో తెలంగాణకు సరైన వాయిస్ లేకపోవడంతో ఆంధ్ర నాయకుల లాబింగ్ కుట్రలు ఫలించినాయి. మొదట్నుంచి బలంగా తెలంగాణ వాదాన్ని వినిపించిన కెవి రంగారెడ్డి, చెన్నారెడ్డి, జేవీ నరసింగరావులను ఢిల్లీ పిలిపించి పార్టీ చెప్పినట్టు వినాలని అధిష్టానం బెదిరించి పంపించింది. అత్యంత కీలకమైన ఆ సమయంలో తెలంగాణ రాజకీయ నాయకత్వం చేతులెత్తేసింది. జాతి ఆకాంక్ష పట్టించుకోకుండా చేయవలేని కాంగ్రెస్ లీడర్లు అధిష్టానం ముందు లొంగిపోయారు. యావత్ తెలంగాణ ప్రజానీకం అభీష్టానికి వ్యతిరేకంగా, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ బలవంతంగా విశాలాంధ్ర ఏర్పాటుకు నిర్ణయించింది. చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి తెరలేచింది. ఆంధ్ర వలస దోపిడీకి రహదారులు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరిపై తెలంగాణ భగ్గుమన్నది. వరంగల్ డీసీసీ ఆఫీసు ధ్వంసమైంది. మార్చి 5, 1956 నిజామాబాద్లో ప్రధాని నెహ్రూ సభ. అమాయకురాలైన అమ్మాయికి, తుంటరి అబ్బాయికి పెండ్లి జరుగుతున్నది. సాగినన్నాళ్లు కాపురం సాగుతది. పొసగని రోజు విడిపోవచ్చు. నెహ్రూ నోట పెండ్లినాడే విడాకుల మంత్రం. అంతటి బలహీనం ఆ విలీనం. చివరికి రాష్ట్రం పేరులోనూ వంచనే. మొదట హైదరాబాద్ రాష్ట్రం అన్నారు, తర్వాత తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం అన్నారు. చివరికి అది ఆంధ్రప్రదేశ్ అయింది. (1956) నవంబర్ 1 తెలంగాణకు ఏలిన నాటి శనిలా పట్టుకుంది.